హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఈరోజు నేను చేసేటటువంటి టాపిక్ ఏంటంటే యూపీఎస్సీ గురించి అండి. మీరు గవర్నమెంట్ టీచర్ కదా, మీకు యూపీఎస్సీ గురించి ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు. నేను 2022లో ఏకేఎస్ ఐఏఎస్ అనేటటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదండి హైదరాబాద్లోని అశోక్ నగర్లో. సో అక్కడ నేను యూపీఎస్సీకి కోచింగ్ తీసుకోవటం అనేది జరిగింది. సో 1 ఇయర్ మీరు ఎలా మరి జాబ్ చేస్తూ కోచింగ్ తీసుకున్నారని మీరు అనుకోవచ్చు. నేను లాంగ్ లీవ్ పెట్టేశానండి. లాంగ్ లీవ్ పెట్టేసి నేను 1 ఇయర్ కోచింగ్లోనే ఉండిపోయాను. మరి మీరు క్వాలిఫై అయ్యారా, సక్సెస్ అయ్యారా అని మీరు అనుకోవచ్చు. నేను 2 ఇయర్స్ రాశాను, 2 అటెంప్ట్స్ ఇచ్చాను. నేను క్వాలిఫై అవ్వలేదండి, నేను ఫెయిల్ అయిపోయాను. మరి ఫెయిల్ అయిపోయిన మీ స్టోరీ మేము ఎందుకు వినాలని మీరు అనుకోవచ్చు. సో ఎప్పుడు సక్సెస్ స్టోరీసే వింటారా? అప్పుడప్పుడు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా వినండి. ఫెయిల్యూర్ స్టోరీస్ వింటేనే వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనేవి మీకు షేర్ చేస్తారు. సో వాళ్ళు ఏమేమి చేయకూడదు అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ చేశారో అవి మీకు చెప్పడం వల్ల మీరు అక్కడ జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్పడం వల్ల మీకు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. అంటే 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను కదా, సో మొత్తం నేను టాప్ అండ్ అవన్నీ అని చెప్పను కానీ, సో ఈ 1 ఇయర్ కోచింగ్లో ఎంతో కొంత నేను నేర్చుకొని ఉంటాను కదా. సో ఆ నేర్చుకున్న విషయాల్ని మీకు చెప్దామనే ఉద్దేశంతోనే ఒక అక్కలాగా ఈ వీడియో చేస్తున్నానండి. సో నేను చిన్నప్పటి నుంచి కూడాను నా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండేనండి. 1 to 5th క్లాస్ నేను మా ఊర్లోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. 6th to 10th వరకు మా పక్క ఊర్లో ఉన్న అది అంత పెద్ద సిటీ ఏం కాదండి, కాకపోతే అప్పుడప్పుడే కొంచెం డెవలప్ అవుతూ ఉందన్నమాట. అక్కడేమైతే 1-2 స్కూళ్ళు, ఒక ప్రైవేట్ కాలేజ్ కూడా అప్పుడే పెట్టారు. మేము జాయిన్ అయిన ఇయర్ పెట్టారు ఇంటర్లోన. సో అలాంటి చిన్న అంటే అలాగని చిన్న విలేజ్ కాదు, అలాగని పెద్ద టౌను కాదనమాట. సో అలాంటి ఒక ఏరియాలోనే నేను స్కూల్ కూడాను అక్కడే చదివాను అనమాట, 6th to 10th క్లాస్ వరకు. అలాగే ఇంటర్ కూడాను చెప్పాను కదా మాతోనే స్టార్ట్ అయ్యిందని. సో అక్కడే నేనేమైతే ఇంటర్ కూడాను చదవటం జరిగిందండి. సో ఇంతవరకు కూడా నా తెలుగు మీడియమేని. డైట్ అంటే డైట్ కూడా తెలుగు మీడియంలోనే ఉంటుంది కాబట్టి నేను అది కూడా తెలుగు మీడియంలోనే చేశాను. జాబ్ వచ్చాక డిగ్రీ అనేది నేను డిస్టెన్స్లో చేశానండి. సో అది కూడా తెలుగు మీడియమేని. అంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు మీడియమే. సో యూపీఎస్సీ వచ్చేసరికి తెలుగు మీడియం అనేది మీరు ఒకవేళ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే తెలుగు మీడియం తీసుకోవద్దండి, ఇంగ్లీష్ మీడియంలోనే తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే తెలుగు మీడియంలో కోచింగ్ అని చెప్తారు కానీ మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళతో కలిపేసే చెప్పేస్తారండి. ఏవో కామన్గా లేనివే మాత్రమే వేరేగా చెప్తారు. సో అది కూడా నార్మల్ దీంట్లోనే చెప్తారనమాట. బట్ ఇంగ్లీష్ మీడియంలో మీరు కోచింగ్ తీసుకుంటే మాత్రం మంచి ఫ్యాకల్టీ అనేవాళ్ళు వస్తారండి. ఢిల్లీ, హైదరాబాద్ ఇవన్నిటిలో కూడా ఎవరైతే బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారో వాళ్ళు వచ్చి మనకు చెప్తారు. వాళ్ళు బాగా చెప్తారనమాట, చాలా డీప్గా చెప్తారు, చాలా బాగా కూడాను చెప్తారండి ప్రతిదీ కూడాను. కాకపోతే ఇంగ్లీష్లో చెప్తారు. మరి మీరు డిగ్రీ వరకు తెలుగు మీడియమే అంటున్నారు, మరి కోచింగ్ ఇంగ్లీష్ మీడియంలో తీసుకున్నారు, మరి మీకు అర్థమైందా అని మీ డౌట్ మీకు రావచ్చండి. సో నాకు అప్పటికే నేను ఏం చేశానంటే నాకు కొంచెం నేను ఇది ఎస్జిటిఏ కానీ నేను 2019లో నేనేమైతే హై స్కూల్కి వెళ్ళడం జరిగిందండి. ఫస్ట్ ఇయర్ మాత్రం నేను వెళ్ళిన ఫస్ట్ ఇయర్ కొంచెం భయపడి మ్యాథ్స్ ఏమో 8th క్లాస్కి తెలుగు మీడియమే తీసుకున్నానండి. సోషల్ అనేది 7th క్లాస్కి మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చెప్పాను నేను. సో అప్పుడు కొంచెం ఆ టెర్మినాలజీ అనేది సోషల్ అంటే 7th క్లాస్కి చెప్పడం వల్ల కొంత టెర్మినాలజీ అనేది నాకు అర్థమైంది. కానీ మ్యాథ్స్ మాత్రం ఏం చేశానంటే 8th క్లాస్ అనేది ఫస్ట్ ఇయర్ నేను తెలుగు మీడియంగా చెప్పాను. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఇంగ్లీష్ మీడియం తీసుకున్నానండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి
ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మ్యాథ్స్, అలాగే 7th, 8th సోషల్ కూడాను నేను చెప్పడం వల్ల ఆ టెర్మినాలజీ అనేది నాకు కొంచెం అర్థమైందండి, అలవాటు కూడా అయ్యింది. సో మీరు నాలాగా అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి మీరేం చేస్తారు అంటే మనం కోచింగ్కి వెళ్ళే ముందేని బాగా వినండి. మీరు కోచింగ్కి వెళ్ళే ముందేని ఎన్సీఆర్టీస్ అన్నీ కూడాను కంప్లీట్ చేసేసి వెళ్ళండి. ఎన్సీఆర్టీస్ అనేవి ఎవరైతే బాగా క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ చదువుతారో వాళ్ళకి మాత్రం యూపీఎస్సీ అనేది అంత కష్టమేమి కాదండి, ఈజీగానే ఉంటుంది వాళ్ళకైతే. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు ఎన్సీఆర్టీస్ అనేవి నేను ఫస్ట్ చదవకుండా, అంటే చదివాను బట్ నేను ఫుల్గా 10th క్లాస్ వరకు ఏం చదవలేదండి. 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ మాత్రమే చదివాను నేను. మిగతా క్లాసెస్వి నేను చదవలేదు, నేను చదవకుండానే వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇంకేంటంటే మరి మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, నాలా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయి ఉన్న వాళ్ళైతే మాత్రం ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీస్ చదివినప్పుడు పక్కన డిక్షనరీ పెట్టుకోండి, లేదంటే మొబైల్లో ఉన్న ట్రాన్స్లేటర్ ఉంటుంది కదండి, సో దాన్నైనా యూజ్ చేసి మీరు చదవటం స్టార్ట్ చేయండి. అలా మనం చదువుతూ ఉంటే మనకు టెర్మినాలజీ అనేది అర్థమైపోతుందండి, మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్లో కొంచెం స్టార్టింగ్లో కొంచెం మనకి డిఫికల్ట్గానే అనిపిస్తుంది, ఆ తర్వాత ఏమైతే రాను రాను మనకు కొంచెం ఈజీగానే అనిపిస్తుందండి. ఫస్ట్ అనమాట అది చెయ్యండి. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన తరువాతే మీరేమైతే కోచింగ్ కానీ, లేదంటే మీరు కొన్ని బుక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు లక్ష్మీకాంత్ అని పాలిటీకి, అలాగే జీసీ లియోన్ అని జాగ్రఫీకి, ఇలా ఉంటాయి, స్పెక్ట్రమ్ అని హిస్టరీకి, ఇలా ఉంటాయి కదా కొన్ని బుక్స్. సో వాటిని ఏం చేస్తారంటే ఈ ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాతే వాటిని స్టార్ట్ చేయండి. ఎన్సీఆర్టీస్ చదవకుండా డైరెక్ట్గా లక్ష్మీకాంత్ చదివేస్తాను, డైరెక్ట్గా నేను స్పెక్ట్రమ్ చదివేస్తాను అంటే అది అంత కరెక్ట్ కాదండి. మనం బేసిక్స్ తెలియకుండా మనం అవి చదివినా సరే మనకు అంత బాగా అర్థం కావు. సో అందుకనేసి నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తుంది ఏంటంటే అండి, మీరు మాత్రం ఫస్ట్ ఏం చేస్తారంటే మెయిన్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీస్ని డిక్షనరీ కానీ ట్రాన్స్లేటర్ కానీ పక్కన పెట్టుకొని ఎన్సీఆర్టీస్ని పూర్తిగా కంప్లీట్ చేసేసి చదివి కంప్లీట్ చేసి ఆ తర్వాత మాత్రమే కోచింగ్కి వెళ్ళండి. ఆ తర్వాత మాత్రమే కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి కదా ప్రతి సబ్జెక్ట్కి, సో అవి అప్పుడు చదవండి, అంతేగాని ముందు మాత్రం అవి చదవద్దండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ తీసుకోమన్నాను కదా కోచింగ్ అనేది, సో మీ ఎన్సీఆర్టీస్ చదివేసి వెళ్తేనే మాత్రమే మీకు ఇంత క్లాసెస్ అనేవి ఈజీగా అర్థమవుతాయండి. సో అంత కష్టమేమీ అనిపించదు మీకు. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీకు చెప్పాను కదా, నేను ఎన్సీఆర్టీస్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయకుండానే నేను కోచింగ్కి వెళ్ళిపోయానండి. ఫస్ట్ నేను పాలిటీ అనేది విన్నాను, నాకు ఏం అర్థం కాలేదు, నాకు నిజంగానే నాకు పాలిటీ అనేది అంతగా ఏం అర్థం కాలేదు. సో అప్పుడు ఏం చేశానంటే నేను ఎన్సీఆర్టీస్ అనేవి ఫస్ట్ చదివేసి ఆ తర్వాతనేమైతే ఈ లక్ష్మీకాంత్ బుక్ అనేది చదవడం స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం ఏమైతే ఆ వీడియోస్ అనేవి మాకు ఇచ్చేవాళ్ళు అనమాట, ఆ వీడియోస్ అనేవి వినేదాన్ని. సో అలా నాకేమైతే పాలిటీ పైన ఒక ఐడియా అనేది వచ్చిందనమాట, అందుకే నేను మీకు ఈ సజెషన్ అనేది ఇస్తున్నానండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను మ్యాథ్స్ చాలా బాగా చేస్తానండి. సో అందువల్లనే నాకేమైందంటే కొంచెం నాపై నాకే ఒక చిన్న గర్వం అనే చెప్పాలి, గర్వం వచ్చింది నాకు. ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్లోనే నేను బాగా అంటే సీసాట్ ఉంటుంది కదా పేపర్ 2, సీసాట్ క్లాసెస్ అయినప్పుడేమో నేను బాగా చేసేదాన్ని. సార్ నాకు అందరు ఎదురుగా క్లాప్స్ కొట్టించేసరికి నేనేం చేశానంటే నేను చాలా బాగా చేయగలను అనేటువంటి ఒక చిన్న గర్వం వచ్చేసి నేనేం చేశానంటే సీసాట్ క్లాసెస్కి వెళ్ళకుండా రూమ్లోనే ఉండిపోయి కొన్ని రోజులు ఏం చేశానంటే
ఈ మామూలుగా జిఎస్ అనేది చదువుకునేదాన్నండి. అంటే పాలిటీ, హిస్టరీ, ఇవన్నీ జాగ్రఫీ ఇవి చదువుకునేదాన్ని అనమాట. నేను సీసాట్‌ని నెగ్లెక్ట్ చేస్తాననమాట మెయిన్. నాకు అందుకనే ఫస్ట్ ఇయర్ అంటాను, ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఏమైతే ప్రిలిమ్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఏంటంటే, నేను పేపర్ 2ని నెగ్లెక్ట్ చేస్తాననమాట. పేపర్ 2ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సైమల్టేనియస్లీ అంటే ఈ జిఎస్ని చదువుతూనే ఈ యొక్క సీసాట్‌ని కూడాను చేస్తూ ఉండండి. అంటే నాకేమైందంటే, నేను మ్యాథ్స్ మాత్రమే అటెంప్ట్ చేశాను ఫస్ట్ అటెంప్ట్‌లోన. పేపర్ 2లో మ్యాథ్స్ మాత్రమే అటెంప్ట్ చేయటం వల్ల నేను ఇంగ్లీష్ పైన కూడా నేను దృష్టి పెట్టలేదండి అంతగా. ఎందుకంటే మ్యాథ్సే కదా నేను చేసేయగలను అనేటటువంటి ఒక ఇదనమాట. మ్యాథ్స్ అనేది మళ్ళీ ఆన్సర్ అనేది సరిగ్గా వచ్చేస్తే డౌట్ కూడా ఉండదు కదా. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనుకోండి, ఆన్సరా అవునా కాదా అనేటటువంటి ఒక డౌట్ అనేది ఉంటుంది. బట్ మ్యాథ్స్ అయితే ఆన్సర్ వచ్చిందంటే మనకు మార్క్స్ వచ్చినట్లే. సో ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే, కేవలం మ్యాథ్స్ పైన మాత్రమే నేనేమైతే ఫోకస్ చేశాననమాట. అంటే మీరు అనుకోవచ్చు, ఇందాక ఫోకస్ చేయలేదన్నారు కదా అనేసి. అంటే జిఎస్ మ్యాథ్స్ కంటే జిఎస్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాను. నెక్స్ట్ మ్యాథ్స్, ఇంగ్లీష్ చూసుకుంటే మ్యాథ్స్కే ప్రియారిటీ ఇచ్చాననమాట. ఇంగ్లీష్ అనేది నేను పూర్తిగా చదవలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అనేది భయం అండి. సో ఆ భయంకో మరి ఎందుకో నాకు తెలీదు, నేనైతే మాత్రం ఇంగ్లీష్ పైన అస్సలు ఇంట్రెస్ట్ అనేదే పెట్టలేదు. నేను ఓన్లీ మ్యాథ్సే నేను అటెంప్ట్ చేశాననమాట. సో ఓన్లీ మ్యాథ్సే అటెంప్ట్ చేసేటప్పుడు ఏంటంటే, 2023లో మ్యాథ్స్ బిట్స్ అనేవి కొంచెం తక్కువగానే ఇచ్చారండి. అది కూడా చాలా లెంతీ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. సో అలా ఇవ్వటం వల్ల ఏమైందంటే, నాకు టైం అనేది సరిపోలేదు. టైం సరిపోకపోవటం వల్ల నేను కొన్ని బిట్స్ అనేది పెట్టలేకపోయాను. సో అందుకనేసే నాకు మార్క్స్ అనేవి తగ్గిపోయాయి ప్రిలిమ్స్లోన. సో అందుకనే నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, పేపర్ 1కి జిఎస్కి ఎంతైతే మీరు వాల్యూ ఇస్తారో పేపర్ 2కి కూడా అంతే వాల్యూ ఇవ్వండి. పేపర్ 2లో కూడాను మీరు ఎంత మ్యాథ్స్ అనేది బాగా చేసినా సరే ఇంగ్లీష్కి కూడాను కొంచెం ఏమైతే ఇది కొంచెం దానికి కూడాను వాల్యూ అనేది ఇవ్వండి. సో రెండు కూడాను ఈక్వల్గానే ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో ఎవరైనా సరే ఇంకా ఇంటర్, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకి ఒకటేనండి, మీకు కానీ యూపీఎస్సీ పైన ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏమైతే సివిల్స్ అనేది మీకు గోల్ అయినట్లయితే మీరు ఎప్పటి నుంచే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేసేయండి. అంటే అదే మీకు ఎప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఓకేనండి. అంటే అప్పటికప్పుడే చదివేసి అప్పటికప్పుడే రాసేస్తాము అనేసి అంటే యూపీఎస్సీ అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే నేనేం చేశానో మీకు తెలుసు కదా. ఫాస్ట్గా ఎన్సీఆర్టీస్ ఏవో కొన్ని చదివేసి ఆ తర్వాత నేనేమైతే కోచింగ్కి వెళ్ళిపోయి అక్కడేమో 1 ఇయర్ ఏమైతే నానా తంటాలు పడి చదివి తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఒకవైపు జాబు, ఒకవైపు పిల్లలు, ఒకవైపు టైం లేక చదవడానికి సరిగ్గా అవ్వక ఇవన్నీ బాధలు పడే కంటే మీకు ఆ గోల్ అనేది ముందు నుంచే ఉంది. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఆల్రెడీ అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది కూడాను ఇంటర్, డిగ్రీ నుంచే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసారండి. సో మీరు కూడాను ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసి తర్వాత డిగ్రీ అయినప్పటికీ మీకేమైతే ఫుల్ దానిపైన ఒక కమాండ్ అనేది వచ్చేయాలన్నమాట. మొత్తం యూపీఎస్సీకి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎన్సీఆర్టీస్ పైన కూడాను ఫుల్ గ్రిప్ అనేది మీకు ఉండాలన్నమాట డిగ్రీ పూర్తయినప్పటికీ. ఓకేనా. సో ఈ విధంగా కానీ మీరు ప్రిపేర్ అయ్యి డిగ్రీ అయిన తర్వాత కోచింగ్కి వెళ్ళో లేకపోతే ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి మీరు రాస్తే మాత్రం మీరు తప్పకుండాను యూపీఎస్సీని కొట్టేయచ్చండి. అందులో అయితే డౌట్ లేదు. సో మీకు అర్థమైంది కదండి నేను ఏ తప్పులు చేశానో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో ఒకవేళ నేను ఏమైనా సరే బాగా ఎక్స్‌ప్లెయిన్ గాని చేయలేకపోతే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ దాని గురించి వీడియో చేయడం గానీ, లేదంటే కామెంట్‌లోనే మీకు రిప్లై ఇవ్వడం గానీ నేను చేస్తాను. అంతేకాకుండా మీకు ఇంకే డౌట్ అయినా సరే మీరు అనుకోవచ్చు ఫెయిల్ అయిన నీకు మీ మీద డౌట్లు అడగడం అని మీకు డౌట్ రావచ్చు. మరి నేను ఫెయిలే కానీ మరి మీరు అడిగిన డౌట్‌ని నేను చదివో, లేకపోతే దాని గురించి రీసెర్చ్ చేసో, ఏదో ఒకటి చేసి నేను తెలుసుకొని మీకు అర్థమయ్యే విధంగా నేనైతే చెప్పగలను. ఆ నమ్మకం అయితే నాకుంది. సో, ఈ అక్క మీద నమ్మకం ఉంచి మీరేమైతే నా వీడియోస్‌ని ఫాలో అవుతూ మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా దానికేమో మీకు రిప్లై ఇస్తాను. దానికేమైతే దానికి సంబంధించిన వీడియో చేయమన్నా చేస్తాను. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి చాలామందికి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.